హాయ్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే బాగున్నాము. ఈ వీడియో అయితే ఇండియాకి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. మేము ఇండియాకి వెళ్ళిందే సమ్మక్క జాతర కోసము. అట్లాగే మా ఇంట్లో కూడా సమ్మక్కని చేసాము మేము. మా సైడ్ తెలంగాణలో సమ్మక్క జాతర అంటే చాలా చాలా ఫేమస్. అది అందరికీ తెలుసు తెలంగాణలో. అండ్ ఇంకొకటి ఏంటంటే 2 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ జాతర. 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఇక్కడ నుండి కంపల్సరీ వెళ్తాము ప్రతిసారి. కానీ ఈసారి మాత్రం మాకు మొక్కు ఉండింది. ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే మేము వెళ్ళాము ఇండియాకి. ఏంటంటే మేకతోటి చెయ్యడము, అలాగే మా పెద్ద పాపెత్తు బంగారం ఇవ్వడము, దానికోసమే మేము అందరం కలిసి బంగారం జోకియడానికి అయితే వెళ్ళాము. దాని ఎత్తు అయితే బంగారం జోకిచ్చాము. బంగారం జోకిచ్చిన తర్వాత ఇదిగో మా చిన్నది కూడా ఏడవడం మొదలుపెట్టింది, నేను కూడా కూర్చుంటాను అని. ఇంకా సరే అనేసి ఇద్దరిని కూర్చుండబెట్టి 2 ఎత్తు బంగారం అయితే జోకిచ్చినాము. ఇంకా సమ్మక్కకి సారక్కకి 2 ఎత్తు బంగారం తీసుకోవాలని ఉందేమో, అందుకే 2 ఎత్తు బంగారం అయితే జోకిచ్చాము. చాలా హ్యాపీగా అనిపించింది. బంగారం జోకియడం అయిపోగానే ఇంకా అందరం కలిసి ఫొటోస్ దిగాము. అక్క వాళ్ళ పిల్లలు, మా చిన్నమ్మ వాళ్ళు, చుట్టాలు అందరూ అయితే వచ్చారు. చాలా బాగా అనిపించింది. 2 సంవత్సరాల ఒకసారి వచ్చే జాతర కాబట్టి మేమైతే కంపల్సరీ ఇక్కడ నుండి వెళ్తాము ప్రతిసారి. 2 ఏళ్ళ దాకా మళ్ళీ వెళ్ళము. సమ్మక్క సారక్కకి ఏ మొక్కుకున్నా కూడా అది నెరవేరుద్దని చాలా నమ్మకము మా సైడు. అందుకే మేము ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతరకి కంపల్సరీ వెళ్తాము. అలాగే ఈసారి కూడా మొక్కు తీర్చుకున్నాము, అలాగే జాతరకి కూడా వెళ్ళాము. ఇంకా బంగారం జోకియడం అయిపోయింది. ఇంకా జోకిచ్చేసుకొని బంగారం ఇంటి దగ్గరికి వచ్చేసినాము. ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా వాళ్ళందరూ చూసారా, బెల్లం పుట్టలు ఎత్తుకొని అయితే గేట్ దగ్గర నిలబడ్డారు. అక్కడ వెళ్ళే ముందు ఒక టెంకాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలి. అందుకోసమే మేము అందరం అక్కడే నిలబడ్డాము. టెంకాయ అయితే కొట్టడం అయిపోయింది. టెంకాయ కొట్టంగానే ఇంకా లోపలికి వెళ్ళేసి మేమైతే అమ్మవార్లు ఇద్దరికి, సమ్మక్కకి సారక్కకి 2 మేకలు అయితే మొక్కుకున్నాము. 2 మేకలను పైనకి తీసుకొచ్చేసి నేనైతే ఇదిగో బొట్లు పెడుతున్నాను. కాళ్ళు కడిగేసి బొట్లు పెట్టేసి ఇంకా తర్వాత ఏంటంటే బెల్లం శాఖ ఉన్న తెల్లగల్లుతోటి అమ్మవార్లకి మొక్కుతారు అన్నట్టు. సో మేము కూడా ఇంకా అమ్మవార్లిద్దరికి తెల్లగల్లును బెల్లం శాఖ నోట్లో పోసి మొక్కినాము. జడి తీయాలంటే ఫస్ట్ వాటితోటి మొక్కుతారంట. సో మేము కూడా అంతే. మా ఆయన తెల్లగల్లును బెల్లం శాఖ 2 నోట్లో పోసి అమ్మవార్లకి మొక్కినాం. మంచిగా జడితిచ్చినాయి. ఫస్ట్ సమ్మక్క అయితే తొందరగా జడితిచ్చింది మేక. వెనకాల సారక్క మేక కొంచెం టైం తీసుకుంది, కానీ జడిత అయితే ఇచ్చింది. జడి తీయంగానే ఇంకా వాటిని రెండింటిని మొక్కేసి కిందికి తీసుకొని వెళ్ళిండ్రు కట్ చేయడానికి. ఈలోపు మాకేంటంటే అమ్మవార్లకి ఒడిబియ్యం కూడా మొక్కుతారు. నేను కూడా ఒడిబియ్యం పోస్తాను మొక్కిన అందరికీ. ఇంకా 5గురికి చీరలు, ఒడిబియ్యం అన్నీ రెడీ చేసి పెట్టినాము. ఇంకా ఒడిబియ్యం కూడా పోయడం స్టార్ట్ చేసిన. ఒడిబియ్యం పోయడం కూడా అయిపోయింది. అంత మంచిగా జరిగింది ఇంట్లో. ఆ మరుసటి రోజే మేము మేడారం జాతరకి కూడా బయలుదేరినాము. ఇంకా మేడారం వెళ్ళి మొక్కులు తీర్చుకొని రావాలనేసి ఇంకా నా చిన్న కూతుర్ని తీసుకొని అయితే మేము బయలుదేరినాము మొక్కులు పెట్టడానికి. పొద్దున్నే 5 గంటలకే బయలుదేరినాము. 5 గంటలకి బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 8:30 లోపు మేము మేడారం అయితే చేరుకున్నాము. మేడారం చేరుకొనేసి జాతరలకైతే ఎంటర్ అయినాము. జాతరలకి పోగానే ఇంకా జనాలు అయితే చూసిలుగా, పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ ఉంది. ఇంకా మేము కార్లు ఒక దగ్గర పార్కింగ్ చేసేసుకొని జంపన్న వాగు దగ్గరికి స్నానాల కోసం అయితే వెళ్ళినాము. స్నానాల కోసం వెళ్ళినాం కానీ ఇంకా అప్పటికి జంపన్న వాగులో నీళ్ళు ఇవన్నీ వాళ్ళు స్నానాలు చేసిన నీళ్ళే అందులో ఉన్నాయి. ఇంకా అప్పటికి వాటర్ ఎక్కువ లేవు. ఇంకా మేము ఆ నల్లల కిందనే స్నానం చేసినాము. ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ టైము చూసిన, మెట్ల మీద మంట పెట్టి వేడి నీళ్ళు కూడా అమ్ముతున్నారు 50 రూపాయలకి బకెట. నేనైతే నా కూతురుకును మా అక్క వాళ్ళ మనవరాలకి ఇద్దరికి వాటర్ తీసుకొని ఆ వేడి నీళ్ళతోటే స్నానం చేయించినాము. నేను ఫస్ట్ టైం చూసిన ఇట్లా నీళ్ళు వేడి చేసి అమ్మడము.
స్నానాలు చేయడం అయిపోగానే ఇంకా అమ్మవార్ల దర్శనం చేసుకోవడానికి అనేది బయలుదేరినాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చిర్రు మాతోటి, వాళ్ళతోటి ఇంకా మేము కూడా తొందరగా లోపలికి అయితే వెళ్ళిపోయినాం డైరెక్ట్. అమ్మవార్లు అప్పటికి గద్దెల మీద లేరు. సో మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే లోపల అసలు నడవడానికి వీలు లేకుండా చాలా అంటే చాలా ఫుల్ రష్ ఉన్నారు. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అప్పుడు మేడారం ఇంకా అమ్మవార్లు వచ్చే వారం ముందే అదే వీక్లో వస్తుంది అమ్మవారు. ఇంకా అసలు బెల్లం బంగారంతో కొడతా ఉంటే అసలు ఎక్కడ తగులుతాయో అని భయంతో పిల్లలను ఎత్తుకొని అయితే ఇంకా ఆ జనాలలోకి వెళ్ళి అసలు నేను మా బుడ్డదాన్ని అయితే కిందికి కూడా దింపలేదు. బుడ్డదాన్ని ఎత్తుకొని ఇంకా అంత జనం నుండి మొక్కులు అమ్మవార్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము గద్దెల పైనకి వెళ్ళి అమ్మవార్లను ముట్టుకొని మరీ దర్శనం చేసుకున్నాము. మంచిగా దర్శనం చేసుకొని ఇంకా మేము ఏదైతే బంగారం తీసుకెళ్ళినామో ఆ బంగారం అమ్మవార్లకి సమర్పించుకొని ఇంకా అక్కడ నుండి జాగ్రత్తగా తల ఒక దిక్కు నుండి అయితే బయటకు వచ్చినాము. బయటకు వచ్చేసి బయట మళ్ళీ గేట్ దగ్గరనైతే కలుసుకున్నాము అందరము. అమ్మవార్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మా వాళ్ళందరూ హాయ్ కూడా చెప్పారు లాస్ట్కి. ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలకి సమ్మక్క సారలక్క దయతోటి అంతా బాగుంటే మళ్ళీ వెళ్ళి దర్శనం చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.